కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో అయితే ఉన్నాము. రైతుతో ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు మీరు ఏ వెరైటీ వేసారు సార్? సిరి వాళ్ళది సూపర్ సీడ్స్ 66. అంటే ఇది ఈసారి వేసారా లాస్ట్ టైం? లాస్ట్ టైం వర్షాకాలం వేసాను, బాగా అనిపించి మళ్ళీ ఇప్పుడు వేసాను. అప్పుడు దిగుబడి ఎంత వచ్చింది సార్? అప్పుడు 28-30 క్వింటల్ వచ్చింది. ఇప్పుడు ఇదే పొలంలో వేసారా వేరే సౌడు పొలంలో వేసాను, అక్కడ బాగా వచ్చింది. సౌడు పొలంలోనే 28 వచ్చింది. అంటే ఇది మీరు ఏమన్నా స్పెషల్ గా కేర్ ఏం తీసుకోలేదు, సేమ్ అంటే మందులు సెపరేట్ వాడు అన్ని సేమ్, ఏం లేదు. అండ్ ఈసారి మనకి శ్రీరామనవమి టైంలో ఎక్కువ కొంచెం వాతావరణం చేంజ్ అయినా బెడర్పు రాలేదు, అగ్గి తెగులు ఏది రాలేదు. ఏం రాలేదు మీకు. అంటే దీనికి ప్రివెంటివ్ గా మీరు ఏమన్నా మందులు కొట్టిరా? ఏం లేదు, మామూలుగా కొట్టిన అంతే. సాఫ్ ఒకసారి ఫస్ట్ స్ప్రే చేశాను, లాస్ట్ లో మొన్న ఈయనక ముందు పొట్ట దశలో సెన్సార్ కొట్టాను. అంటే మొత్తానికి 2 సార్లు కొట్టాను. 2 సార్లు కొట్టాను. 2 సార్లు కొట్టిరు ఇప్పటికి? 2 సార్లు కొట్టాను. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ దిగుబడి మీ అందా? 40 క్వింటల్ వస్తుంది. 40 క్వింటాల పైన వస్తుందా? 40 క్వింటల్ వస్తుంది. ఇప్పుడు మనకి ప్రతి కంకిలో మీరు చెప్పేది మొత్తం గింజ వస్తుందని చెప్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా కౌంట్ చేసారు సార్ ఈ గింజలు ఎంత ఉన్నాయి? ప్రతిసారి చేస్తారు. ఎంత ఉన్నాయి సార్ యావరేజ్ గా? ఇప్పుడు 280 నుంచి 300 వరకు వస్తున్నాయి. 280 నుంచి 300 వరకు వస్తుంది. మీరు ఇంతకు ముందు వేరే ఏ రకాలు వేసారు సార్? ఇంతకుముందు చాలా వేసాను, కానీ అందులో ఇది బాగుంది. వస్తు తెగులను తట్టుకుంటుంది, ప్రతి గింజ పాలు పోసుకుంటుంది. ఒకటి అంటే ఇది వెయిట్ ఎక్కువ వస్తుందని చెప్పి అంటే మీరు ఇండివిజువల్ చెక్ చేశాను. వానాకాలం వేరే పెట్టాను కదా, చెక్ చేశాను, అది పక్కకు బాగా అనిపించింది. మీకు ఎవరు చెప్పారు సార్? అంటే మీకు ఇక్కడ డైరెక్ట్ మీరు ఎవరైనా ఫార్మర్స్ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా లేదంటే? లేదు, అశోక్ అని కంపెనీ అతని దగ్గర. అంటే కంపెనీ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా ఈ 3 months మీరు వేసిన కాంతికి ఇప్పటికీ? చేశారు, కంప్లీట్ గా గైడెన్స్ ఇచ్చారు. అంటే వచ్చి చూడడం కానీ చూసారు, ప్రతిదీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఎవరికైనా పూర్తి డీటెయిల్స్ కావాలంటే రైతు నంబర్ కూడా ఇస్తాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో వాళ్ళ నంబర్ కూడా ఇస్తాను. మీరు పూర్తి వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు.